ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. దేవా, మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత ఆయాసకరంగా, అవిధేయులుగా, దుఃఖకరంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడుతున్న వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, నమ్మకస్తులము, భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పచ్చిక గల చోట్లను నన్ను పరుండజెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమునకు సేదదీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి మార్గములలో నన్ను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుండా నాకు తోడయ్యుండు వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తలను నూనెతో అంటియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గిన్నె నిండి పొర్లు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కాలగతులు నీ వశములో నున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణ ద్వారము
నరకమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము నుండి నా ప్రాణమును తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నిర్దోషి అని ఎంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాప దోషమును పరిహరించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రొత్త తైలముతో నన్ను అంటినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విమోచన గానములతో నన్ను ఆవరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపచేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్నేహబంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకునివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుడి చెయ్యి నీతితో నిండియున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి. మీకే మొరపెట్టినారు దేవా. మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారి మొరలను మీరు ఆలకించారు దేవా. వారి ప్రార్థనలకు చెవియొగ్గినారు తండ్రి. ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించినారు, అత్యధికంగా ఆశీర్వదించినారు, దీవించినారు దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలమైన మేము కూడా మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మా స్థితిని కూడా మీరు చూడండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా. అత్యధికంగా దీవించి ఆశీర్వదించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా మాకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యమును మాకు అనుగ్రహించండి దేవా. మేము చెయ్యబోయే పనులలో, ప్రయత్నాలలో తోడై ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, తెలివిని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున ప్రవ్వా ప్రియులు
రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఆశించినది మీ ద్వారా పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. వారి చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ కష్టాన్ని మీరు దీవించండి దేవా. రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా కావలసిన క్షేమాన్ని తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు బిడ్డల పట్ల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మీరే బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి గృహాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. నీ బిడ్డల్ని తలగా ఉంచండి దేవా. నీ బిడ్డలను పరిస్థితిలో ఉంచండి తండ్రి. ఆర్థికమైన అభివృద్ధిని వారికి దయచేయండి ప్రవ్వా. ఎందరైతే ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పు సమస్యల నుంచి కూడా నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా. ఎందరైతే అప్పు తీసుకునే స్థితిలో ఉంటున్నారో, అప్పు చెల్లించక బాధపడుతున్నారో అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీరు సహాయం చేయకపోతే మేము ఏమీ చెయ్యలేము దేవా. దేనిని పొందుకోలేము తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవా, ప్రతి బిడ్డకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల భారాలను బట్టి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు. భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా. డిప్రెషన్కి వెళ్తున్నారు ప్రవ్వా. దయచేసి ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య సమస్యను బట్టి అప్పుల పాలైన బిడ్డలు ఉంటున్నారు దేవా. చదువులకు పెట్టి అప్పుల పాలైన వారు ఉంటున్నారు. అయ్యా, వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల భారాన పడ్డ బిడ్డలు ఉంటున్నారు. ఇండ్లు కట్టి అప్పులలో పడిపోతున్నారు. దయచేసి ఈ రీతిగా దేవా, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సంపూర్ణ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం దయచేయండి. సాటి అయిన సహాయకుని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనిషిని, ప్రతి పరిస్థితిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి దేవా. విడిపోయిన బంధువులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా విడాకులు కావాలని కోరుకుంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రభా, ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు చెయ్యాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను దయచేయండి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా
కష్టపడుతుండగా ప్రతి బిడ్డ కష్టాన్ని మీరు దీవించండి, వారి ఆశను తీర్చండి, హృదయ వాంఛనను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే దేవా అయ్యా బిడ్డలకు మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి వ్యాపారం చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ మీరే దానిని దీవించి నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా పెండింగ్లో ఉన్న శాలరీ సకాలంలో బిడ్డలు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి, అధికారుల ఒత్తిళ్ల నుంచి రక్షించండి, పని భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే బానిసత్వంలో జీవిస్తున్నారు దేవా. అయ్యా అధికారులు బిడ్డలకు జీతాలు ఇవ్వకుండా ఎంతగానో మోసం చేస్తున్నారు. అట్టి యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. నీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున స్కూల్స్కి రకరకాల స్థలాలకు బిడ్డలు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని చిన్న బిడ్డలకి అనుగ్రహించండి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా ఈ రీతిగా బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి, వారి సంఘాలను మీరు దీవించండి. ఆత్మీయంగా బిడ్డల్ని బలపరచమని, కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సంఘాలను అభివృద్ధి పరచండి దేవా. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. ఈ రీతిగా దేవా మీ పరిచర్య ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మీ కృపను అధికంగా ఉంచమని, నీ బిడ్డలందరినీ కాపాడి భద్రపరచమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎన్నో భయాల మధ్య, బాధల మధ్య బిడ్డలు జీవిస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల భయాల నుండి, బాధల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అనారోగ్యాలతో, వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, జబ్బులతో బాధపడుచు పడకలకే పరిమితమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. లేవలేని స్థితిలో స్వస్థత పొందుకోలేక కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. అయ్యా మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణమైన సహాయాన్ని, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గ్రుడ్డివారిగా, కుంటివారిగా ఉంటున్నారు, అంగవైకల్యంతో జీవిస్తున్నారు, చూడలేని వారిగా, నడవలేని వారిగా, మనుషులను గుర్తుపట్టలేని వారిగా ఉంటున్నారు. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డల వయసుకు తగినట్లుగా ఎదిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి బిడ్డను కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా కుటుంబ పరిస్థితులన్నింటినీ మీరే బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. ఏ ఒక్క కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోకుండా, బిడ్డలు నష్టాల పాలవ్వకుండా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఏ సమస్యను బట్టి, ఏ కారణాన్ని బట్టి, ఏ మనిషిని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి అట్టి బిడ్డలందరినీ
బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు సొంత వాహనాలు కలిగి ఉండక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో మంది బిడ్డలు ఈ సమయాన సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పక్షంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను మీరు రక్షించండి దేవా. అయ్యా బిడ్డలందరికీ పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ అనుగ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డలందరూ లోకంలో పాపంలో పడి చెడిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా వారి పాపాన్ని మీ పాదాల వద్ద ఒప్పుకొని మిమ్మును సేవించే గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో అంటుకట్టుకుని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈ దినమున ప్రవ్వా రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా బిడ్డలు వెహికల్స్లో వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్నా, ఏ విధంగా వెళ్తున్నప్పటికీ మీరెవరికి చక్కని క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని వారి యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. అయ్యా నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలము, ఆశీర్వాదము అనుగ్రహించండి దేవా. అలాగే ఈ దినమున దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి. మరి ముఖ్యంగా ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఆడబిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా సొంత బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధల్ని మీరు తీర్చండి. అయ్యా స్నేహితులను, సంఘస్థులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నిన్ను అనాథగా విడువను, నీ యొద్దకు వస్తాను అని పలికిన దేవుడు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డతో మీరుండండి దేవా. వారి వద్దకు మీరు వెళ్ళండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల్ని మీరు ఆదుకోండి దేవా. బిడ్డలకు మీరు తోడయుండి నడిపించమని, కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, పట్టణాలని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా దేశ నాయకులకు మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిపాలన అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా మా దేశంలో ప్రతి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నిరుద్యోగ సమస్యను దూరపరచండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా క్రొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నాలు జరిగిస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈరోజు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి దేవా. ఆయా పరిస్థితుల్ని బట్టి దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి ప్రవ్వా. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనుషుని, శత్రువును, భయాలన్నిటినీ మీరు
మీరు దూరపరచండి దేవా. బిడ్డలకున్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి దేవా. ప్రియులు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. ప్రతి బిడ్డని మీరు ధైర్యపరచండి తండ్రి. ప్రియులు చేసే పనులంతటిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎందరికైతే ఈ దినమున ఆహారం లేక కరువులో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తినడానికి బిడ్డలకు చక్కని శ్రేష్టమైన ఆహారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కొరతలన్నిటినీ మీరు తీర్చండి దేవా. అయ్యా, ముఖ్యంగా దేవా మా ఆత్మీయ ఆకలిని తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి ప్రవ్వా. ఈరోజు మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు భరించండి దేవా. అయ్యా, మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా దేవాన్ని బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అయ్యా, ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా, ఎంతోమంది బిడ్డల కొరకు ప్రార్థించలేకపోయాను, దయతో నన్ను క్షమించండి దేవా. ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల దుఃఖాన్ని తొలగించండి దేవా. కుటుంబాలను దీవించండి, సర్వ సమృద్ధిని అనుగ్రహించండి, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తూ ఈ సహవాసాన్ని దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.